వక్ఫ్ అనేది నేను ముందుగా చెప్పినట్టుగా అల్లాకి సమర్పణ, అల్లాకి గిఫ్ట్ లాగా ఇచ్చుకుంటారు వాళ్ళు. దాన్ని వేరియస్ పర్పసెస్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇస్తారనమాట. దాన్ని వక్ఫ్ నామా అంటారు. వక్ఫ్ నామా అనేది ఒక ఒక ఒప్పందం లాగా, ఒక వీలునామా లాగా, ఒక ఒప్పందం లాగా. దాంట్లో ఏంటంటే ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఆ మేనేజ్ చేసే పర్సన్ ని ముఠావలి అంటారు. ఈ ముఠావలి అనే అతను కేవలం మేనేజర్ మాత్రమే, నాట్ ఓనర్ ఆఫ్ వక్ఫ్, ఓన్లీ మేనేజర్. ఈ మేనేజర్ కి జీతం అది కూడా సరైన వక్ఫ్నామాల్లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఎవరు, అతని ఐడెంటిటీ ఏంటి, అతనికి ఎందుకు ఇస్తున్నారు, అలాగే అతనికి ఎంత జీతము, అతను ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అతని నివాసం గురించి కానీ, అతనికి ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇస్తున్నా కూడా అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు వక్ఫాను. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళవి ఏమీ లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇస్లాం మతస్థులు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా అది మార్చారు.